అందరికీ నమస్కారం అండి. మనం రోజు ఎంతోమందిని కలుస్తూ ఉండవచ్చు. మన ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదైనా ప్రయాణం రీత్యా కావచ్చు, అనుకోకుండా మన ఇంటికి రావచ్చు, ఎలాంటి సందర్భం అయినా కావచ్చు. ఎంతోమంది మంచి వాళ్ళు ఎదురవుతారు, అలాగే అంతకు మించి చెడ్డ వాళ్ళు ఎదురవుతారు. చెడు గుణాలతో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టే మన సమాజం ఇంకా ప్రేమను తెలియకుండా కోర్టులో ఎన్నో కేసులు ఉండడం, ఎంతమందో ఇబ్బంది పడడం చూస్తూనే ఉన్నాము, ఎన్నెన్నో వింటూనే ఉన్నాము. మొదటి నుంచి మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఉపాధ్యాయులు కావచ్చు, పిల్లల యొక్క మనస్తత్వాలను మెరుగుపరిచి మనస్తత్వాలను పెంపొందించి మంచి లక్షణాలను కలిగించేలా చేస్తే ఈ ప్రపంచమంతా అద్భుతమవుతుంది. ప్రేమ విలువ తెలియజేయాలి. అప్పుడు అందరూ ప్రేమతో మెలుగుతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. బంధాల విలువ తెలుస్తాయి. ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అర్థమవుతుంది. ఈ క్రమంలో కొందరు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ అమాయకత్వం అవ్వచ్చు, వాళ్ళ అధికార దాహం కావచ్చు. ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళలో ఎన్నో మంచి లక్షణాలు, మంచి గుణాలు, తల్లి యొక్క లక్షణాలు, అందరికీ మంచిని పెంపొందించే జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళని కించపరచవచ్చు. ఎంత సాయం చేసినా సరే, ఎంత మంచి చేసినా సరే వాళ్ళ అడ్డు తొలగించుకోవడమో, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఇలా ఎందరో ఈ వీడియో చూసేవాళ్ళు ఎందరో దీన్ని ఎదుర్కొనే ఉంటారు. నేను ఎంతోమంది జీవితాలని చూసాక, విన్నాక, ఎన్నో చదివాకనే ప్రతి వీడియో చేస్తాను. మంచి భావాలని పెంపొందించడమే మా ఉద్దేశం. ప్రేమ విలువ తెలియజేయాలి. బాధపడుతున్న వారు ఈ ఒక్క సామెత వినండి. తేలుకు తెలుసు కుడితే చచ్చిపోతుందని, అయినా సరే కుడుతుంది. ఇందులోనే ఉంది కదండి అర్థం పరమార్థం. తేలు కుట్టిన వారికి మందు వేస్తే త్వరలో నయమవుతుంది, కానీ తేలు చనిపోతుంది. దీని అర్థం, ఈ సామెత యొక్క ఈ పదాల యొక్క అర్థం అంటే అర్థం ఏంటండి? తప్పు చేసిన వాళ్ళు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు త్వరలో అత్యంత కర్మని అనుభవిస్తారు. చెప్పలేనంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, దానికి 1000 రెట్లు కర్మని, దానికి 1000 రెట్లు దుఃఖాన్ని, 1000 రెట్లు తరతరాలు మారినా సరే వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు బాధని, చెప్పలేనంత ఇబ్బందిని. అందుకే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ సామెత తెలుసుకోండి. సామెతలు ఊరికే చెప్పలేదండి, మనుషులు మంచిగా మారుతారని. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. నమస్కారం. నమస్కారాలు.